దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసేద్దాం. పచ్చిశనగపప్పు, కిస్మిస్, షుగర్, జీడిపప్పు, పుచ్చకాయ పప్పు, కలర్, ఇలాచి, గీ, ఆయిల్. ఓకే ప్రభాతి గారు, సో మోతీచూర్ లడ్డు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో మీరు చెప్పేశారు. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేయాలి మోతీచూర్ లడ్డు? ఇది గ్రైండ్ చేసుకోవాలి ముందుగానేనా? గ్రైండ్ చేసుకోండి. కిటింగ్ కి పెట్టేద్దామా ముందుగానే? పచ్చిశనగపప్పు మిక్సీ జార్ తీసుకొని ఓకే, మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చేసే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పచ్చిశనగపప్పు గ్రైండ్ మిక్సీ అయిపోయింది. మిక్సీ బౌల్లో వేసుకొని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని కోదాట్లో బాగా ఫేమస్ అయిన వంటలు ఏంటి ప్రభావతి గారు? కాజు బర్ఫీ, మోతీచూర్ లడ్డు. ఓకే, స్వీట్స్ ఎక్కువగా ఫేమస్. ఫేమస్. ఇప్పుడు ఎక్కువ లైక్ చేసి కాజు బర్ఫీ. డీప్ ఫ్రై అయిపోయినాయి. ఓకే, ఇవి తీసి నెక్స్ట్ ఏం చేయాలండి మనం? కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం. కాజు. ఓకే, ఏమేమి వంటలు చేస్తూ ఉంటారమ్మా రోజు ఇంట్లో మీరు? ఈటీవీ అభిరుచిలో చేసినవన్నీ చేస్తూ ఉంటా. చూస్తూ ఉంటారా ఈటీవీ అభిరుచి? అలా చూస్తూ ఉంటా. ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసిన కొత్త వంట ఏది? మిల్లెట్స్ వెరైటీ చేస్తా. కాజు, కిస్మిస్, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలమ్మా? రోస్ట్ చేసుకోవాలి. కాజు, కిస్మిస్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై అయింది. ఇప్పుడు మనము షుగరు సిరప్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? షుగర్ సిరప్ లో పౌడర్ వేసుకొని ఓకే లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఓకే అండి. రెడీ అయిపోయిన షుగర్ పాకంలో ఈ పౌడర్ వేసుకొని సో మోతీచూర్ లడ్డు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా అండి ఇంట్లో? చేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఓకే నెయ్యి వేసుకోవాలి కొంచెం. సో ఒరిజినల్ గా మనకు మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కాబట్టి కాసింత ఆరెంజ్ కలర్ వేసుకున్నాం అండి. కొంచెం కలర్ వేసుకున్నాం. చల్లారిన తర్వాత లడ్డూలా కట్టుకోవాలి. ఓకే అండి. చల్లారింది కాబట్టి ఇప్పుడు లడ్డూలాగా తయారు చేసుకుని ఇప్పుడు లడ్డు తయారు చేసి పెట్టుకున్నాం కదా, కాజుతో డెకరేషన్ చేసి మోతీచూర్ లడ్డు తయారైపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. ఈలోపు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మోతీచూర్ లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: షుగర్, కిస్మిస్, కాజు, యాలకులు, పుచ్చకాయ గింజలు, ఫుడ్ కలర్, నెయ్యి, శనగపప్పు. మోతీచూర్ లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి శనగపప్పు వేసి పేస్ట్ లా తయారు చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారాక మిక్సీ జార్ లో తీసుకొని పొడిలా తయారు చేసుకోవాలి. తర్వాత పాన్ లో కాజు, కిస్మిస్, పుచ్చకాయ గింజలు వేసి వేయించుకొని బౌల్లో తీసుకోవాలి. తర్వాత పాన్ లో షుగర్ వేసి పాకంలా తయారు చేసి అందులో మిక్స్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి కలుపుకొని తర్వాత వేయించుకున్న కాజు మిశ్రమం వేసి ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. చల్లారాక లడ్డూలా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మోతీచూర్ లడ్డు రెడీ.